మిత్రులారా, ఈ రోజున మా వసుధాలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా కమనీయంగా ఘనంగా నిర్వహింపబడుతోంది. ఆ కమనీయ దృశ్యాన్ని మీకు కూడా చూపించాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని గమనించి వీక్షించి పునీతులు కండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కాళిందీ కనకాంబుజం కలశం కాశంకుశం కౌస్తుభం కాశంకో గిరపూజితం కువలయం కౌమోదకీ కుంకుమం కౌమారీ కలహంస పూజితం కైలాసదేవోద్భవం కిరీయూరం కమలాపతిం కలశం కుర్వంతు మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జానక్యాః కమలామలాంగే ప్రేయాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే జగదసత్కుండప్రసూనాయితాః స్రస్తాశ్యామలకాయకాంతిఘటితాయ ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా బంధు భవదాం శ్రీరామ వైవాహికాః. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగీ భూగర్భయాత భువనైకవాద వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన స్వస్తిష్టాయే సహస్రాణాం దేవదేవత్యానాం సమస్త జగన్నాథ మహామంత్రోప ఊర్మలింగవరాహ శేష పృథివీనాం పురోహోద హుతవః దండధర నిశాచర పాశపాణి సమీరణ వైశ్రవణ శశిఖరాణాం ఆయుష్మదః కమలాసనస్య సకల దుర్నివారణ పారాయణస్య ఆద్యంతరీరస్య గౌరీ మనోహరస్య ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరార్థ వాల్మీకి గౌతమాగస్త్య భరద్వాజ భృగు వ్యాసాని మహర్షీణాం సీతా అంగనే సుమత్యాం శ్రీయమదాస భారతీ సమాధి చంద్రమత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్రాన కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషాణాం గంగా నర్మదా తుంగభద్ర వరాపారణి కృష్ణవేణి గోదావరి భీమనద్యాది మహానదీనాం జంబూనింబగరం చూతక్రమకనారికేర ఖర్జూర రాజి దారిమ్యాన ఫలవృక్షాణాం పున్నాగ జాజీవకుల చంపక మల్లికా మాధవి మరకత మాల్యాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమాగర భూరోచరాది వివిధ సుగంధానాం అపరిమిత కనక కలశ కన్యకా గృహమేదిక విశ్వమీనాది మేఘధ్వనీనాం అయోధ్య కాశీ విశ్వేశ్వర భద్రాచల రామేశ్వరాది పుణ్యనగరీనాం శ్రీశైల హేమాచల గోవర్ధన కైలాసాది మహాశేఖరాణాం తర్కమీమాంసాన్యాయ వైశేషిక భారత ప్రాభాగణాది షట్శాస్త్రాణాం కామధేను ప్రబుద్ధధేనునాం అంగమంగాది షప్పన్న దేశానాం ఆశాభాజాం పుణ్యాభాజాం గజానాం ద్విజానాం అర్గజస్రావధర్మాది చతుర్వేదానాం బ్రహ్మణ చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమార సతన్ముఖానాం సప్తపురోధానాం సప్తద్వీపానాం అష్టవసూర అష్టదిగ్గజానాం అష్టైశ్వర్యానాం నవగ్రహానాం నవబ్రహ్మానాం దశావతారాణాం ఏకాదశరుద్రాణాం ద్వాదశాఖ్యానాం త్రయోదశేషాం చతుర్దశమోనాం పంచదశాహుతీనాం షోడశకలానాం సప్తదశ పుణ్యతీర్థక్షేత్రాణాం అష్టాదశ పురాణానాం అష్టాదశ జ్యోతిశ్శాస్త్ర ప్రయోజకత్వానాం జంబూ ప్రఖ్యా స్తోత్రక విత్తపారణ్య గౌరార్జున చూడోరుమరవేమాది వనస్పతీనాం కలహార మల్లికా జాజీ కదంబ కమల కాంచనాది వివిధ పుష్పజాతీనాం మాణిక్య నీల వైఢూర్య గోమేధిక మరకత మౌఖ్య పుష్యరాగ ప్రవాహాది మహామణీనాం వీణా వేలు శంఖ నిస్సానాది వాద్య విశేషానాం పట్టమౌంజిష్టవేదు కౌశీ ఉదయరాగ చీనీ చీనాంబరాది బుహూరవస్త్రాణాం సాలంకృత పుణ్యస్త్రీలు బ్రాహ్మణానాం హరిఘనకృత శ్రీ వినాయక ప్రధానైన లక్ష్మీనారాయణ ప్రధానైన ఉమామహేశ్వర ప్రధానైన అనయోః దంపత్యోః ఇక్షు క్షీర దధి మధు ఘృత
त्रिंशदंशकानाम् अनयोः दम्पत्योः निरन्तरमगुण शुभाशोभन शुभ एकादश शुभस्थानफलदा सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु ॐ धुरन्धराय కన్యాదానం జరుగుతుంది చూడండి. జీలకర్ర బెల్లం పెట్టారు పంతులు గారు. జై జై మాంగళ్య గౌరీ మాంగళ్య గౌరీ మాంగళ్య గౌరీ పూజాంకరిషి మాంగళ్య గౌరీ పూజాంకరిషి లీలా కళ్యాణ మహోత్సవాంగేన ఆడవాళ్ళందరూ కూడా చెప్పండి. మమ సకల సౌభాగ్యత సిద్ధి ద్వారా దీర్ఘ సౌమంగళ్యత ప్రాప్త్యర్థం మాంగళ్య గౌరీ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ పూజాం కరిష్యే. మాంగళ్య గౌరీ నమః. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వశక్తి సమన్వితే నమోస్తుతే. మాంగళ్య గౌరీ నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. నమః ధ్యాయామి ధ్యానం రూపయామి ఆవాహయామి నవగ్రహే దేవసింహాసం రూపయామి పాదయోపాద్యం హస్తయోపాద్యం ముఖే శుద్ధ ఆచమనీయం రూపయామి. మాంగళ్య గౌరీ నమః. జ్యోతిక స్నానం రూపయామి స్నానాంతే శుద్ధ ఆచమనీయం రూపయామి. మాంగళ్య గౌరీ నమః. వస్త్రయుగ్మం రూపయామి త్రిపురీరం రూపయామి. మాంగళ్య గౌరీ నమః. పరిమళ చందనం రూపయామి. మాంగళ్య గౌరీ నమః. హరిగ్రంథమయానికం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివర్ధనే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీలం మహాదేవి దుర్భ్యందాస్యామి సుందరి కుంకుమ విలేపనం సమర్పయామి. ప్రకృతే నమః వికృతే నమః త్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతే నమః స్వర్గే నమః పరమాత్మికాయ నమః వాదే నమః పుష్పాలయ నమః పుష్పాయ నమః హృదయ నమః స్వాహాయ నమః స్వహాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్మయ నమః లక్ష్మీ నమః నిత్యపుత్రాయ నమః విభావయ నమః ఆదిత్య నమః నిత్య నమః దీప్తాయ నమః వసుధాయ నమః సుధారణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షి నమః గౌరవప్రభవాయ నమః దుర్గాపురాయ నమః బుద్ధియ నమః అగాయ నమః అయోగభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః నిత్యాయ నమః లోక శోక వినాశిన్యే నమః ధర్మన్యాయ నమః కరుణాయ నమః గౌరమాత్రే నమః పుత్ర్యాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః సుందరియ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమారాధనాయ నమః దేవీ నమః పద్మిన్యే నమః పద్మగంధిన్యే నమః పుణ్యకంఠాయ నమః ప్రసన్నాయ నమః ప్రదారాముఖే నమః ప్రభాయ నమః చంద్రపదాయ నమః చంద్రాయ నమః చంద్ర సహోదరీయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహారణీయ నమః శివాయ నమః శోకనీయ నమః స్వర్గీయ నమః విమలాయ నమః విష్ణుధరణీయ నమః ధృతీయ నమః దారిద్ర్యనాశిన్యే నమః ప్రీతిపుష్కరిణ్యే నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయ నమః భాస్కరీయ నమః వినోదనయాయ నమః వరారోహాయ నమః యశస్విన్యే నమః వసుంధరాయ నమః ఉదారాంగే నమః హరిణ్యే నమః హేమమాలిన్యే నమః ధనధాన్యకరే నమః దుర్గే నమః ప్రేమ సౌమ్యాయ నమః మృగవే కడానందాయ నమః లక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాదేవి నమః విష్ణువక్షస్థలసనాయ నమః వికల్పే నమః భువనాక్షే నమః నారాయణ సమాశ్రయాయ నమః దారిద్ర్యసంతున్యే నమః దేవీ నమః సర్వోపద్రవారిణ్యే నమః నవవికాయ నమః మహాకాళే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరీ దేవీ నమః లోకరక్షిణ్యే నమః మాంగళ్య గౌరీ దేవతాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ రూపయామి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాంతే సిద్ధాచమం రూపయామి క్షీరం నివేదయామి రోక్షాపరిత్యాముండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః మాంగళ్య గౌరీ నమః సద్య
अनवधि उत्तराभं रूपेण वस्तुबाणवृक्षाणि मुखे शुद्ध आचमनीं समर्पयामि ताम्बूलार्थे अक्षतान् समर्पयामि नमः माङ्गल्यरूपे नमः मङ्गलनीराजनं दर्शयामि Quang Samgarin Viharin Ya Vaya Udah Sabu ini Quang Samgarin Viharin Ya Viharin Ya Viharin Ya సర్వే జనా నమస్కృత్య అందరూ కూడా చక్కగా మంగళపుత్రాన్ని చూపుతారు నమస్కారం చేసుకోండి మాంగళ్యగౌరీ నమః సర్వే జనా నమస్కృత్య అందరూ కూడా చెబుతూ నమస్కారం చేయండి మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతున కంఠే శుభగే సాజీవ శరదశతం చెప్పినప్పుడు మాంగళ్యగౌరీ నమః మాంగళ్య ధారణ జరుగుతుంది చూడండి అందరూ వీక్షించి పునీతులు కానీ సీతారామ కళ్యాణంలో ప్రత్యక్షంగా చూడలేని వాడు నా ఈ వీడియో ద్వారా చూసి శ్రీరామచంద్రుల వారి అనుగ్రహానికి పాత్రలు కండి మాంగళ్య భర్తునానైనా మమ జీవన హేతునా అని చెప్తారు మగవాళ్ళు అంటే భర్తు జీవన హేతునా అని అంటే ఇక భర్త ఎప్పటికీ కూడా నా యొక్క భార్య నాతో ఉండి నా యొక్క ఉపకారాన్ని అంటే నాతో ఉండి నాతో సహకరించి ఉన్నతిని పొందించాలి అని ఆలోచించేట నేను నిన్ను వివాహం చేసుకుంటున్నానని తెలియజేయడం అన్నమాట. అదేవిధంగా ఇక లోక కళ్యాణం జరుగుతుంటే రాములు వారు చెప్పింది పంతులు గారు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు మాంగళ్య అనుకున్నటువంటి వీడియో. లోకమంతా కూడా రక్షించడం కోసం అయితే వివాహం జరుగుతున్నాం కనుక ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండే నేపథ్యత ఋషులందరూ కూడా నిర్ణయంగా చేసుకున్న వివాహ విధి అని తెలియజేసి ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాం మనం. రాజా రామచంద్ర భగవానికి జై, రామచంద్ర భగవానికి జై. దేవతాభ్యో అక్షరారోపణం కరిష్యే. రామకళ్యాణంలో ముఖ్యమైనటువంటివి అందరికీ తెలిసినటువంటిది తలంబ్రాలు. అంటే దీన్ని అక్షరారోపణ అంటారు. ఆరోపణ అంటే ఒకరికొకరు తెలియజేసుకోవడం అర్థం అన్నమాట. అంటే ఏ విధంగా తెలియజేసుకున్నారు ఒకరికొకరు అంటే రాముల వారు అమ్మవారు ఏం నిర్ణయం చేసుకున్నారు అంటే 4 మార్లుగా పోస్తారు ఈ తలంబ్రాన్ని. ఏదో ఇప్పుడు మనం పెళ్లిలో చేసుకున్నట్టుగా మీద మీద పోసుకోవడాలు అటువంటివి ఏమీ ఉండవు. ఇది ఒప్పందం అన్నమాట. స్త్రీ అంజలీనా పురుషాంజలీనా అంటే దోషులు అనమాట. ఇద్దరం కూడా పట్టుకొని పరస్పరం శిరశాస్త్ర మంగళం పరస్పరంగా శిరస్సు మీద పోసుకుంటూ చెప్పుకుందాం. ఏమిటయ్యా మంగళ వాక్యాలు అంటే ప్రజామే కామ సంవృద్ధిరామని అంటే భక్తి శ్రద్ధతోటి ఈ యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని తిరిగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వంశం అభివృద్ధి చెందాలి అనే నెపం చేత ప్రజామే కామ సంవృద్ధిరాం. కామం అంటే ఇక్కడ కోరిక అర్థం. ఇవాళ కోరిక తీరాలి అనే నెపం చేత మనం వివాహం జరుపుకుంటున్నామని. రెండవది పశువునే కామ సంవృద్ధిరాం అంటే వారి వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలి అనే నెపం చేత ఈ లీలా కళ్యాణం జరుపుకుంటున్నాము తెలియజేయడం. మూడవది యజ్ఞమే కామ సంవృద్ధిరామని అంటే యజ్ఞం అంటే యజ్ఞయాగాల క్రతువుల్లో పాల్గొంటూ ధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ యొక్క జీవనాన్ని వారు గడపాలి అనే నెపం చేత ఈ లీలా కళ్యాణం జరుపుకుంటున్నామని తెలియజేయడం. నాలుగవది వచ్చి శ్రీయోమే కామ సంవృద్ధిరామని. శ్రీయం అంటే సంపద అని అర్థం. సంపద అంటే ఆనందము అని అంటే ఆనందదాయకమైన జీవనాన్ని గడపాలి అనే నెపం చేత భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సుఖవంతమైన జీవనం గడపాలి అనే నెపం చేత వివాహం జరుపుకుంటూ ఉన్నామని తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాములవారి కళ్యాణంలో అక్షతలకు అంత విలువ ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి కారణం ఇది అన్నమాట. కాబట్టి అక్షతారోపణ
భక్తి శ్రద్ధతో అందరూ కూడా మీరు చూసిన భావం చేతనే చూస్తుండండి. కేవలం తిలకించడం ద్వారానే మనకు ఆ ఫలితం పొందొచ్చని పంతులు గారు చెప్తున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో వీక్షించండి. కూడా చాలా ఉన్నత స్థితిలో ఉండాలి. కానీ అందరూ సామాన్యంగా ఉండే కారణం ఏమిటంటే మీరు చూస్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉన్నాం. సమపాలిన అంటే మీకు ఎంత ఫలితం అయితే జరుగుతుందో మాకు అంత ఫలితం జరుగుతుంది. కాబట్టి మీకంటే ఎక్కువ ఫలితాన్ని మేమైతే పొందాము. కాబట్టి ఇక్కడ ఉన్నవారంతా కూడా కర్త కారైతే చేయాలి అంటే కర్త చేసేటువంటి వారు, చేస్తే చూసేటువంటి వారు, ఇది చెయ్యాలి అని చెప్పిన వారు, ఇది చేయించేవారు. సమభాగిన ఈ నలుగురికి కూడా సమానమైన భాగం లభిస్తుందట. కాబట్టి అందరూ కూడా తిరగించడం ద్వారానే ఫలితాలు పొందుతాము. ముష్కయాత్సం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే బాధేహమా మోద ప్రమోదానంద ముష్కయోనిరసమః సుప్రేమ కామస్య తృప్త్యాని దక్షిణానాం పరిగ్రహే మనసశ్చిత్తమాగోజం వాచ సత్యమధీమహి పశూనాగో రూపమన్నస్య యశశ్రీ శ్రియధామయి యనామత్యాత్రవర్గుద్రే భుమానో యనాస్తే తృప్యతే ఓం సుప్రే ప్రియ ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామే యజ్ఞర్వదతే తదేతి భాగిరా హడుత్ సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆ భస్వ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణ. అందరూ కూడా చెప్పండి. ప్రయామే ప్రియామే కామః సమృద్ధ్యదా. కనులారా తిలకించండి. కనువిందుగా తలంబరాల వేడుక జరుగుతుంది చూడండి. చక్కగా పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు టికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెళ్లి కూతురు పేరుకల జవరాలే పెళ్లి కూతురు పేరుల మధ్యాల జడ పెళ్లి కూతురు. అక్షరారోపణ ముహూర్త శుభముహూర్త శుభముహూర్తకారి సూర్యోదయ నవరంగ ఆనుకూలే శుభలాభ్యస్తు. దేవతా కళ్యాణంలో బ్రహ్మముడి వేయడం అనేది ఉండదు. అది కేవలం మానవ కళ్యాణాల్లో మాత్రమే. ఎందుకంటే బ్రహ్మదేవుడే ప్రేక్షకుడుగా వచ్చినటువంటి వారు ఆ కార్యక్రమానికి. కాబట్టి బ్రహ్మముడి అనేటువంటిది ఉండదు. అది కేవలం మన యొక్క మనసులో ఉండే అభిప్రాయం మాత్రమే. అందుకే వేయడం లేదు. ఈనాడు మా వసుధలో జరిగినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కనువిందుగా కమనీయంగా మీకు చూపించేటువంటి అవకాశాన్ని మా భగవంతుడు నాకు కలిగించారు. పూర్తిగా వీక్షించే ఆ స్వామి అనుగ్రహానికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర స్వామి